హలో గాయ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అసలు మన ఫ్రేమ్లోకి ల్యాప్టాప్ ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారా? సో యాక్చువల్గా మన ఛానల్కి మానిటైజేషన్ లాస్ట్ మంత్ ఎగ్జాక్ట్లీ 24th కంప్లీట్ అయిందనమాట. అంటే ఈ రోజుతో మనకి ఇవాళ డేట్ ఎగ్జాక్ట్లీ 23rd. సో మనకి నియర్లీ 1 month అయితే అయిపోతుంది. అంటే 28 daysకి మనకి మంత్లీ కింద మనకి ఇన్కమ్ అనేది చూపిస్తూ ఉంటుంది కదా. సో ఎలానో మనకి 1 month అయిపోతుంది కాబట్టి ఈ మంత్లో మనకి కంప్లీట్గా ఎంత అమౌంట్ వచ్చింది ఏంటి అనేది చూపించబోతున్నాను అనమాట. అంటే ఒక షార్ట్కి ఒక 1K వ్యూస్కి ఆన్ అండ్ యావరేజ్గా ఒక 1K వ్యూస్కి ఎంత వస్తున్నాయి, అండ్ వీడియోస్కి ఒక 1K వ్యూస్ వచ్చిన వీడియోకి ఎంత మనీ జనరేట్ అవుతున్నాయి. సో ఆ విధంగా కొంచెం డీటెయిల్గా అయితే చూపించబోతున్నాను. అంటే మనకి ఏవో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, ఒక మంత్కి మనకి 30K వచ్చేస్తుంది, 40K వచ్చేస్తుంది యూట్యూబ్లో అని ఏదో ఎక్స్పెక్ట్ చేసి చాలామంది వచ్చేస్తుంటారు. మనకి మానిటైజేషన్ అయిపోతే చాలు మనకి మనీ అనేది వచ్చేస్తుంది అని ఒక చిన్న హోప్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో ఆ విధంగా ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళకి ఒక సర్ప్రైజ్ అనమాట. అసలు ఈ వీడియో అసలు స్టార్టింగ్ స్టేజ్లో మనకి ఎంత మనీ వస్తుంది ఏంటి అని క్లియర్గా అయితే చూపిస్తాను స్టెప్ బై స్టెప్. సో టోటల్లీ మీకు ఈ మంత్ మొత్తం ఎంత మనీ జనరేట్ అయిందో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట ఈ వీడియో చూసేసరికి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు మనం 1 by 1 అయితే చూద్దాం. ఫస్ట్ అయితే మన డాష్ బోర్డ్ అయితే ఓపెన్ చేద్దాం. మన ఛానల్ డాష్ బోర్డ్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను. మన ఛానల్ డాష్ బోర్డ్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ కొంచెం ప్రివ్యూ అయితే కనిపిస్తుంది అనమాట. మనం లేటెస్ట్గా పెట్టిన వీడియోస్ కానివ్వండి అండ్ కంటెంట్, సబ్స్క్రైబర్స్ కౌంట్ అవన్నీ చూపిస్తూ ఉంటుంది కదా. సో ఇక్కడైతే నేను కంటెంట్లోకి అయితే వెళ్తున్నాను. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మన షార్ట్ రెవెన్యూ అయితే చూద్దాము. ఒక షార్ట్కి అరౌండ్ 1K కానీ 2K కానీ వ్యూస్ వచ్చిన షార్ట్ని ఓపెన్ చేస్తాను. సో దానికి రెవెన్యూ ఎంత జనరేట్ అవుతుందో చూద్దాం ఒకసారి. మనం రీసెంట్గా ఒక షార్ట్ పోస్ట్ చేస్తాం కదా, ఆడియో రియాక్టివ్ లైట్స్, సౌండ్ రియాక్టివ్ లైట్స్. సో దాన్ని అయితే ఓపెన్ చేస్తాం. దీని వ్యూస్ చూడొచ్చు మీరు, 1.7K అయితే వచ్చినది అనమాట దీని వ్యూస్. సో దీని అనలిటిక్స్ అయితే ఓపెన్ చేస్తాను నేను. కొంచెం ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఎస్టిమేటెడ్ రెవెన్యూ చూడొచ్చు. 1 రూపీ కూడా లేదు, 90 పైసే అయితే ఉందన్నమాట. లైక్ మనకి వ్యూస్ ఎన్ని వచ్చినాయి, 1.7K అయితే వచ్చినాయి. నియర్లీ 1.8K అయితే వచ్చినాయి అనమాట. మీరు చూడొచ్చు 1.8K అయితే వచ్చినాయి మనకి వ్యూస్. మనకి రెవెన్యూ చూడొచ్చు 1 రూపీ కూడా లేదనమాట, 90 పైసే అయితే వచ్చినది. అంటే మనకి షార్ట్స్లో చాలా తక్కువ వస్తుంది అనమాట రెవెన్యూ. అంటే మనం షార్ట్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు మధ్యలో ఒక్కొక్క యాడ్ వస్తుంది చూసారా, ఆ ఒక్క యాడ్ని పైన వచ్చిన షార్ట్స్కి అండ్ కింద రాబోయే షార్ట్స్కి వాటన్నిటికీ స్ప్లిట్ చేస్తారనమాట మనకి యాడ్ రెవెన్యూ. కాబట్టి మనకి చాలా తక్కువ ఉంటుంది అనమాట షార్ట్స్లో మాత్రం. అంటే చాలా ఎక్కువ వ్యూస్ వస్తే కానీ మనకు ఒక 20-30 రూపీస్ రావడం కూడా కష్టం, చాలా ఎక్కువ వ్యూస్ వస్తే కూడా. నేను ఎగ్జాంపుల్కి చూపిస్తాను చూడండి. నాది మోస్ట్ వ్యూడ్ షార్ట్ ఒకటి ఉంది, దాన్ని అయితే ఓపెన్ చేస్తాను నేను ఇప్పుడు. చూడొచ్చు మనకి దీనికి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, లైక్ 1,54,000 సంథింగ్ వచ్చినది. కాకపోతే ఇది మనకి మానిటైజేషన్ ముందు నుంచే ప్లే అవుతున్నాయి అన్నమాట. కాబట్టి లైక్ అన్ యావరేజ్గా కొన్ని వ్యూస్ మాత్రమే మనకి మానిటైజేషన్ కింద అయితే వస్తుంది. బట్ చెక్ చేద్దాం మనకి ఎంత మనీ జనరేట్ అయినదో. చూడొచ్చు లాస్ట్ 28 daysలో మనకి 44K వ్యూస్ వచ్చినది అనమాట ఈ షార్ట్కి. మనకి మీరు సరిగ్గా గమనించవచ్చు, మనకి లాస్ట్ 28 daysలో 44K వ్యూస్ వచ్చినాయి. మనకి సబ్స్క్రైబర్స్ వచ్చి 456 వచ్చినారు అనమాట. అది మనకు పని లేదు. బట్ రెవెన్యూ చూస్తే మనకి 25 రూపీస్ అయితే వచ్చినది అనమాట లాస్ట్ 28 daysలో. అంటే మనకి ఎలానో మానిటైజేషన్ అయితే ఎనేబుల్ అయిపోయింది కదా ప్రీవియస్ 25 days ముందు. కాబట్టి అప్పటి నుంచి మనకి యాడ్ రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది కదా ఈ షార్ట్కి. సో అప్పటి నుంచి మనకి జనరేట్ అయిన మనీ 25 రూపీస్ అనమాట. ఈ ఒక్క షార్ట్కి లైక్ 44K వ్యూస్కి చూసారా మనకి యాడ్ రెవెన్యూ షార్ట్స్లో ఎంత ఎక్కువ రావాల్సి ఉంటుందో. మనకి 25 రూపీస్ 30 రూపీస్ రావడానికి అసలు 40K 50K వ్యూస్ వస్తే కానీ మనకు అంత రాదనమాట. అసలు ఇంత మనీ కూడా జనరేట్ అవుతుంది అనుకోలేదు నేను షార్ట్కి. ఎందుకంటే చాలా తక్కువ వస్తుంది అనమాట. ఇది ఒక్క యాడ్ని పైన వచ్చే ఫోర్ షార్ట్స్ కానీ లేకుంటే కింద నెక్స్ట్ వచ్చే షార్ట్స్ కానీ అన్నిటికీ స్ప్లిట్ చేస్తారు. కాబట్టి మనకి చాలా తక్కువ రెవెన్యూ అనేది వస్తుంది అనమాట ఆ షార్ట్స్ రెవెన్యూ మాత్రము. సో ఇప్పుడైతే ఇదే విధంగా మనం వీడియోకి కూడా చెక్ చేద్దాం. వీడియోస్ కూడా ఇలానే మనకి ఎంత అమౌంట్ జనరేట్ అయింటుందో ఒకసారి చూద్దాము. సో మనం రీసెంట్గా పోస్ట్ చేసాం కదా మేకర్ బజార్ అన్బాక్సింగ్ వీడియో. సో దాన్ని అయితే ఓపెన్ చేద్దాం. దానికి మనకి అరౌండ్ 1.2K వ్యూస్ అయితే వచ్చున్నాయి. దాన్ని అయితే చూద్దాము. దాని అనలిటిక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను. మనకి దీనికి చూడొచ్చు 23 రూపీస్ అయితే వస్తున్నది అనమాట. మనకి వ్యూ కౌంట్ చూడొచ్చు 1.2K వచ్చున్నాయి. చూడొచ్చు టోటల్ వ్యూస్ వచ్చి లైక్ 1,209 వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. మనకి 23 రూపీస్ అయితే జనరేట్ అయ్యి ఉన్నాయి. మనకి వీడియోస్లో వచ్చే యాడ్ రెవెన్యూ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట షార్ట్స్తో పోలిస్తే. ఎందుకంటే మనకి వీడియో ఓపెన్ చేయగానే స్కిప్పబుల్ యాడ్స్ అని, నాట్ స్కిప్పబుల్ యాడ్స్ అని వస్తుంటాయి. అండ్ మధ్యలో మిడ్ రోల్ యాడ్స్ వస్తుంటాయి. అండ్ వీడియో ఎండ్ అయిపోయిన తర్వాత వీడియో ఎండ్లో కొన్ని యాడ్స్ వస్తుంటాయి. మనం వీడియో కింద గమనించామంటే వీడియో కింద బ్యానర్ యాడ్స్ వస్తుంటాయి.
మనం ల్యాప్టాప్లో అలా చూస్తున్నప్పుడు మనకి సైడ్స్లో యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి. సో ఆ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాడ్స్ అయితే ప్లే అవుతుంటాయి కాబట్టి మనకి వీడియోలో కొంచెం ఎక్కువ మనీ అనేది జనరేట్ అవుతాయి అనమాట. బట్ మనకి రీసెంట్గా 28 డేస్లో మనకి మోస్ట్ వీడియో ఏదైనా ఉందో దాన్ని చూసి దాని రెవెన్యూ అయితే చూద్దాము. మనకి ఏ వీడియోకి అయితే ఎక్కువ వ్యూస్ వచ్చి ఉంటాయో దానికైతే చెక్ చేద్దాం ఒకసారి. మనం రీసెంట్గా పోస్ట్ చేసిన వీడియోస్లో మనకి మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మ్యాక్స్ ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియోస్ అయితే చెక్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ స్పాట్ వెల్డర్ ఉంది కదా, దీనికి లైక్ నియర్లీ 2.2K వ్యూస్ వచ్చినాయి అనమాట. సో ఇది మనం ఎలానో మానిటైజేషన్ ఎనేబుల్ అయిపోయిన తర్వాత పోస్ట్ చేసిన వీడియో ఇది. మనకి కూడా మనీ ఎంత జనరేట్ అయ్యి ఉన్నదో 38 రూపీస్ అయితే వచ్చినాయి. లైక్ 2215 వ్యూస్ వచ్చినాయి అనమాట దీనికి. మనకి టోటల్ రెవెన్యూ చూడొచ్చు 38 రూపీస్ అయితే వచ్చినాయి. సో ఇప్పుడు మొత్తం వీడియో బై వీడియో కాకుండా అసలు మొత్తం రెవెన్యూ ఎంత జనరేట్ అయినది వీడియోస్కి, షార్ట్స్కి అండ్ లైవ్ కండక్ట్ చేస్తాం కదా లైవ్కి. సో ఆ విధంగా మొత్తం రెవెన్యూ ఎంత వచ్చినదో చూపిస్తాను చూడండి. సో నేను టోటల్ అనాలిటిక్స్కి వెళ్తున్నాను. టోటల్ అనాలిటిక్స్కి వెళ్ళి లాస్ట్ 28 డేస్లో మనకి 442 రూపీస్ అయితే జనరేట్ అయినాయి అనమాట. అండ్ వ్యూస్ చూడొచ్చు మనకి 2,14,000 వ్యూస్ అయితే వచ్చినాయి. ఇది ఇంక్లూడింగ్ వీడియోస్, షార్ట్స్ అండ్ ఆల్ అనమాట. అండ్ దానికి గాను మనకి 442 రూపీస్ అయితే జనరేట్ అయినాయి అనమాట. మీరు చూడొచ్చు అసలు ఎంత మనీ డిఫరెన్స్ ఉందో మనకి ఆన్ అండ్ యావరేజ్గా 30,000 దాకా మనం మనీ ఎర్న్ చేయాలి పర్ మంత్ అలా అనుకుంటే మనకి నియర్లీ మిలియన్స్లో అయితే వ్యూస్ రావాలన్నమాట. ల్యాక్స్లో వస్తే సరిపోదు, చాలా ఎక్కువ రావాలి. అండ్ వీడియోస్ చాలాసేపు చూసారంటే మనకి ఎక్కువగా. అండ్ మీరు ఇక్కడ చూస్తున్న 2 lakhs వ్యూస్ మ్యాక్సిమం మనకి షార్ట్స్ నుంచి వచ్చినట్టువే ఉంటాయి అనమాట. చాలా తక్కువ వ్యూస్ మనకి వీడియోస్ నుంచి వచ్చి ఉంటాయి. కాబట్టి మనకి రెవెన్యూ అనేది 442 అయితే ఉంది. నేను ఇప్పుడు లైఫ్ టైం అయితే సెలెక్ట్ చేస్తాను. మనకి ఏదైనా క్రాస్ ఏంటో చూడొచ్చు. మనకి టోటల్ రెవెన్యూ ఎంత ఉంది, 447 ఉందన్నమాట. ఇది లైఫ్ టైము. అంటే మనకి లాస్ట్ మంత్ 24th మనకి మానిటైజేషన్ ఎనేబుల్ అయింది కదా, అప్పటి నుంచి 28 days కాలిక్యులేట్ చేసి 2 days బిఫోర్ ఏమో వస్తుంది. కాబట్టి నేను టోటల్ అయితే చెక్ చేస్తాను. మనకి టోటల్ చూస్తుంటే మనకి ఎంత వస్తుందో చూడొచ్చు. లైక్ 447 అయితే వచ్చినది అనమాట. అండ్ వ్యూస్ చూడొచ్చు 1.2 million. ఇది లైఫ్ టైం వ్యూస్ అనమాట. అంటే మనకి మానిటైజేషన్ ఎనేబుల్ అవ్వక ముందు నుంచి మొత్తం వ్యూస్ అవి. సో దీంతో మనకి పెద్ద పని లేదు. నా ఛానల్ మొత్తం వ్యూస్ అసలు 1.2 million ఉన్నాయి. ఇంకా మనకి మానిటైజేషన్ ఎనేబుల్ అయింది లైక్ వన్ మంత్ బ్యాక్ నుంచే. కాబట్టి అప్పటి నుంచే మనం వ్యూస్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట మనకి ప్యూర్ మానిటైజేషన్ అయిన తర్వాత. సో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకున్నాను. ఈ మానిటైజేషన్ ఎనేబుల్ అయితే మనకి ఏవో ఫుల్గా మనీ వచ్చేస్తాయి, మనం ఏం కావాలంటే అది చేసుకోవచ్చు అని థాట్ని అయితే పెట్టుకోవద్దండి. మనకి మానిటైజేషన్ ఎనేబుల్ అయినా సరే మనకి వ్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా ఎక్కువ వ్యూస్ అయితే రావాలి. ఎన్ని వ్యూస్ రాగలిగితే మనకి అంత మనీ అయితే జనరేట్ అవుతాయి. నా ఉద్దేశం ఏంటంటే వ్యూస్ అంటే మనం ఓపెన్ చేయగానే యాడ్స్ కూడా ప్లే అవుతాయి కదా. సో ఆ విధంగా చెప్తున్నాను. అంతేగాని జస్ట్ వ్యూస్ వస్తే మనకి మనీ వస్తాయని అనుకోవద్దండి. మనం ఒక వీడియోని ఓపెన్ చేస్తున్నప్పుడు దానిపైన ఎలాంటి యాడ్స్ ప్లే అవ్వలేదు అనుకోండి, ఆ వ్యూ కంప్లీట్లీ వేస్ట్ అనమాట. ఆ వ్యూకి మనకి ఏమాత్రం మనీ అయితే రావు. మనం క్రియేట్ చేసే కంటెంట్ అసలు ఊరికే అయిపోయేది కాదు, చాలా మనీతో స్పెండ్ చేయాల్సి ఉండే పని అనమాట. ప్రతి ఒక్క ప్రాజెక్ట్కి ఎంతో కొంత స్పెండ్ చేయాలి. లైక్ ఫ్రీగా అయితే అయిపోదు కదా. మీకు ఐడియా ఉంటుంది అసలు ఈ DIY ప్రాజెక్ట్స్ ఛానల్ని రన్ చేయాలంటే అసలు మనకు చాలా స్పెండ్ చేయాలి. సో ఆ విధంగా మనం జస్ట్ ఈ యూట్యూబ్ రెవెన్యూ మీద డిపెండ్ అయ్యామంటే మాత్రం డెఫినెట్లీ కష్టమే అనమాట సర్వైవ్ అవ్వడము. మనకు చిన్న చిన్న స్పాన్సర్షిప్స్ కానీ లేకుంటే ఏమైనా పెయిడ్ మెంబర్షిప్స్, అంటే మన ఛానల్కి ఇప్పుడు మెంబర్షిప్ ఎనేబుల్ అయినది కదా, అందులో జాయిన్ అవ్వడం వల్ల మనకి కొంచెం మనీ పర్ మంత్కి 150 రూపీస్ అంతా పే చేయాల్సి ఉంటుంది కదా. దాంతో మనకి 100 రూపీస్ దాకా ఎంత వస్తుంది అనమాట ఆన్ అండ్ యావరేజ్గా. మిగతా మనీ యూట్యూబ్ అయితే తీసుకుంటుంది. సో ఆ విధంగా మనకి కొంచెం మనీ అయితే వస్తుంది అనమాట. దాని ద్వారా మనకి మనం మంచి కంటెంట్ అయితే తీసుకురావచ్చు. అంతేగాని జస్ట్ ఈ యూట్యూబ్ యాడ్ రెవెన్యూ ద్వారానే మనం సర్వైవ్ అవ్వడం అయితే చాలా కష్టం అనమాట. అన్లెస్ మనకి చాలా వ్యూస్ వస్తే తప్ప మనం ఈ యాడ్ రెవెన్యూ మీదే సర్వైవ్ అవ్వడం అయితే చాలా కష్టము. సో క్లియర్గా చూశారు కదా అసలు మనకి యూట్యూబ్లోంచి ఎంత రెవెన్యూ వస్తుందని, యాడ్ రెవెన్యూ. సో దీన్ని బట్టి మీకు క్లారిటీ అయితే వచ్చేసి ఉంటుంది అనుకుంటున్నాను మనకి మంత్లీ ఎంత మనీ వస్తుందని. నన్ను అడిగారు కదా మంత్లీ ఎంత వస్తుందని. నేను ఏదో 30K 40K అని చెప్పలేదు. ఎందుకంటే ఇలా ఉంటుంది అనమాట. మనం చెప్పలేము, మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము అనమాట. వ్యూస్ బట్టి ఉంటుంది. అండ్ వ్యూస్ ప్లే అయ్యేటప్పుడు యాడ్స్ రావాలి. సో ఆ విధంగా చాలా టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ డిపెండ్ అయ్యి మనకి మనీ అనేది జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను మనకి ఎంత మనీ వస్తుంది ఏంటి అని. సో దీన్ని బట్టి డిసైడ్ అవ్వండి. మీరు ఒక మంత్కి ఇంత వచ్చేస్తుంది అంత వచ్చేస్తుందని ఏదో ఇమాజిన్ చేసుకోవద్దండి. ఇలా ఉంటుందన్నమాట యూట్యూబ్ రెవెన్యూ అయితే. సో ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత నేర్చుకున్నారనుకుంటున్నాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో
and stay tuned for my next video.